హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మంచి హెల్దీ పచ్చడ మీకు చూపించబోతున్నాను. అదే అండి ఉసిరికాయ బెల్లం పచ్చడ. చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఉసిరికాయలను ఇలా సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచి నీట్గా వాష్ చేసుకోండి. ఆ ఉసిరికాయల పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ అవుతుంది. ఉసిరికాయలు చాలా హెల్దీ అండి. ఇవి ఎక్కువగా మనకు వింటర్లో దొరుకుతాయి కాబట్టి వింటర్లోనే ఎక్కువగా అందరూ పచ్చళ్ళు అలాగే సూప్లని చాలా చాలా వెరైటీ చేసుకుంటూ ఉంటారు. ఉసిరికాయలో విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకు రోగనిరోధక శక్తిని కూడా ఎక్కువగా పెంచుతాయి. ఉసిరికాయ రసం డైలీ తీసుకున్నా కూడా చాలా మంచిదండి. ఓకే అండి, ఉసిరికాయలను నీట్గా వాష్ చేసుకున్నాక ఈ విధంగా స్టీమ్ చేసుకోవాలి. టైం కూడా ఎక్కువ పట్టదండి. జస్ట్ 15 మినిట్స్లో మనకు ఉసిరికాయలు చక్కగా ఈ విధంగా కుక్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా స్టీమ్ అయ్యాయి. మనం కళాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా జల్లుల ప్లేట్లో మనం స్టీమ్ చేసుకుంటే మనకు తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడైతే ఇలా కుక్ అయిన ఉసిరికాయల నుంచి గింజల్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. మొత్తం మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, మనం కుక్ చేసుకున్న ఉసిరికాయలను జస్ట్ ఇలా వంచితే చాలు చక్కగా వస్తాయి. మనకి శ్రమ కూడా ఉండదు. చాలా ఈజీగా మనం గింజలు తీసుకోవచ్చు. ఇంకా ఉసిరికాయతో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడ, ఉసిరికాయ ఇప్పుడు ఎక్కువగా బాగా ట్రెండింగ్లో అవుతుంది. ఉసిరికాయ డీటాక్స్ వాటర్ కూడా బాగా ట్రెండింగ్లో ఉందండి. చాలా చాలా అలాగే క్యాండీస్ చేసుకుంటున్నారు చాలామంది, ఉసిరికాయ క్యాండీస్. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఉసిరికాయతో మీరు చేయాలనుకుంటే చాలా చాలా వెరైటీలు ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఉసిరికాయలో మనకు చెప్పాం కదా, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు చాలా ఉంటాయి. ఓకే అండి, ఇక్కడైతే గింజలన్నీ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా సింపుల్గా మనం తీసుకోవచ్చు అండి గింజలు. పెద్దగా శ్రమ అయితే ఉండదు. నెక్స్ట్ బెల్లం తీసుకోవాలి. బెల్లం మనకి తొందరగా కరగాలంటే ఈ విధంగా కవర్లో పెట్టి ఒక రోలు కానీ లేదా రాయితో ఈ విధంగా కొట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే మిక్సీ జార్లో వేసాను. చక్కగా పొడి పొడిగా వచ్చింది. మనం ఈ పొడిని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు ఈ రెండింటిని వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న స్టీమ్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలను అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కప్పు ఉసిరికాయలకి నేను 2 కప్పులు బెల్లం అయితే తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం బెల్లాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఇక్కడ ఉసిరికాయలని 2 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి అలాగే కారం ఈ మూడింటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు మీరు చూసి వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. చాలామందికి కారం వద్దు అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకొని బెల్లంని ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఇక్కడైతే నేను 1 స్పూన్ కారం వేసాను. అలాగే మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా చాలా మంచిదండి హెల్త్కి. మీకు తెలుసు కదా, షుగర్కి బదులుగా బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. బెల్లాన్ని కూడా ఎప్పుడు అన్నం తిన్నాక ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా వరకు ఫుడ్ డైజెషన్ అనేది అవుతుంది. ఉసిరికాయ రసం కూడా మనం డైలీ తీసుకుంటే చాలా మంచిది. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, ఉసిరికాయ ముక్కలైతే చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అలాగే మనం మిక్సీ పట్టుకున్న బెల్లం పొడిని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగి దగ్గరికి అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి.
ఓకే అండి, ఇక్కడ చూశారు కదా ఉసిరికాయ ముక్కలు, బెల్లం అంతా కరిగి చక్కగా దగ్గరికి అవుతుంది. మనకి బబుల్స్ వస్తాయండి. ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఇందులో జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. జీలకర్ర పొడిని ఫస్ట్ జీలకర్రని కొద్దిగా వేయించుకొని లైట్గా పొడి చేసుకోవాలి. ఆ పొడిని మనం ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని 2 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి ఈ పచ్చడి. టైం కూడా ఎక్కువ పట్టదు. అప్పటికప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకొని మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడిని మీరు బయట పెట్టుకున్నా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. 1 year పాటు నిల్వ ఉంటుంది. ఇది ఎక్కువగా చపాతీ, రోటీ, పుల్కాలు లేదా పెసరట్టులకి అయితే చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. నాకైతే పెసరట్టులోకి చాలా బాగా అనిపించింది కాంబినేషన్. ఓకే అండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే చల్లారాక ఈ విధంగా ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు 1 year పాటు చక్కగా నిల్వ ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. ఉసిరికాయ, బెల్లం రెండు మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే అండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం బెల్లం వేయడం వల్ల ఈ పచ్చడి కొంచెం తీయగా, కొంచెం కారంగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.